to earth to bring us joy, and I just want to sing this song to you. Emmanuel has come to earth, the Virgin Mary given birth into a world that sings a hallelujah, 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 hallelujah. A couple came to Bethlehem, expecting child. They searched the inn to find a place, for you were coming soon. There was no room for them to stay, so in a manger filled with hay, God's only Son was born. Oh, hallelujah, 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 hallelujah. The shepherds left their flocks by night to see this baby wrapped in light. A host of angels led them all to you. It was just as the angel said, you'll find him in a manger bed, Emmanuel and Savior. Hallelujah, 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 hallelujah. ఎన్కేపాడు పిల్లలు రిపోర్ట్స్ చెప్తారు. క్రిస్మస్లో ఉన్న CHIR వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు 1 by 1 వచ్చి. అందరికీ వందనాలు. నా పేరు జాన్ వెస్లీ. C ఫర్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. క్రిస్మస్ అంటే ఈ సమస్త సృష్టిని, మన కనులకు కనబడే సకల చరాచర జీవులను, కనబడని అనంత విశ్వాన్ని కేవలం తన నోటి మాట ద్వారా కలిగించిన దేవుడు తన చేతులతో తన సృజించిన మానవాళి కొరకు తన ప్రేమనంత వ్యక్తపరచడానికి ఈ భూలోకానికి ఆరుదించడమే ఇది ఎంత ఆశ్చర్యమో కదా. ఎందుకంటే ఈ లోకాధికారులైన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మన ఇంటికి వస్తున్నారంటే మనం ఎంత హడావడి హంగామా చేస్తామో, అలాంటిది సృష్టికర్త అయిన దేవుడు తన చేతులు చాపి తన ప్రేమనంత వ్యక్తపరచడానికి మనల్ని ఆహ్వానిస్తుంటే ఆహ్వానాన్ని తృణీకరిస్తావా? లేదా ఇది మిక్కిలి అనుకూల సమయం. నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని ఆయన నీ హృదయంలోకి ఆహ్వానిస్తే అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలండి. నా పేరు సౌజన్య. H అంటే హోలీ. ఇప్పుడు నేను పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్పబోతున్నాను. ఆ దేవాది దేవుడికి ఉన్న అనేక లక్షణాల్లో లేనిదే వ్యక్తిత్వం, పరిశుద్ధత. ఆ లక్షణం మనలో కూడా కనిపించాలని ఆయన కోరుకుంటున్నారు. పాపపంకిలమైన ఈ లోకంలో మానవ దేహం పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్పించారు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన భూమిపై జీవించిన సమయంలో ఎప్పుడు తన పరిశుద్ధతను వదులుకోలేదు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడకే కష్టమైనప్పటికీ దానిని ఆయన సుసాధ్యం చేసి మనకు మాదిరి చూపిన యేసు వైపు చూస్తూ మనం ముందుంచబడిన పరుగు పందాలలో మనమందరం ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.
అందరికీ వందనాలు. నా పేరు సుహృత్. నేను రెడిమర్ గురించి చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు మన నిజమైన విమోచకుడు. ఆయన మన ఆత్మీయ అంధకారం యొక్క వ్యాధులు, శరీర బలహీనతల నుండి విమోచించాడు. దీనికి మించి మన పాప స్వభావం నుండి విడిపించాడు. మనకి మెడిసిన్ కావాలంటే స్వీట్ షాప్లో దొరకదు. మనకున్న వ్యాధి తగ్గాలంటే డాక్టర్ని సంప్రదించాలి కానీ లాయర్ని కాదు. అలాగే మన పాపరోగం తగ్గాలంటే ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకే సాధ్యము. లేదా నేను పాపిని కాదు, నాకు యేసుక్రీస్తు వద్దనుకుంటే నువ్వు చెడ్డవాడివో మంచివాడివో ఇతరులు నీ కోసం సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి నీ అంతరాత్మను అడిగి చూడు, నీకే సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు సంజన. నేను ఈరోజు ఐ అంటే ఇమ్యూటబుల్, మారని మార్పులేని దేవుడి గురించి చెప్పబోతున్నాను. మన వాతావరణం కాలాన్ని బట్టి, ఋతువులను బట్టి మారుతూ ఉంటుంది. వేసవి కాలంలో వేడిగా, శీతాకాలంలో చల్లగా, వానాకాలంలో వర్షాలతో కొన్ని మార్పులు కలిగి ఉంటుంది. అలాగే మనిషి స్వభావంలో కూడా అవసరాన్ని బట్టో పరిస్థితిని బట్టో మారుతూ ఉంటుంది. కాదంటారా? కానీ దేవుడు కాలాన్ని బట్టి మారేవాడు కాదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన పాపాన్ని బట్టి మనం లయం కాకున్న వారము. ఆయన దగ్గర అందరికీ సమానమైన క్షమాపణ దొరుకుతుంది. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. నా పేరు వర్షిత. నేను ఇప్పుడు ఎస్ అంటే షెపర్డ్, కాపరి అయిన దేవుని గురించి చెప్పబోతున్నాను. యేసయ్య మన ప్రధాన కాపరి. కాపరి అంటే కాపుదల, సంరక్షణ. కాపరి తన మందను మేత దొరుకు ప్రాంతానికి, సురక్షితమైన ప్రాంతానికి నడిపిస్తాడు. క్రూర మృగముల నుండి కూడా కాపాడుతాడు. కాపరి కోడిపిల్లలు తన తల్లి రెక్కల కింద భద్రంగా ఉంటాయి. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు ఎలాంటి చింత లేకుండా ఉంటారు. అలాంటిది దేవుడే మన కాపరి అయ్యి మనల్ని నడిపిస్తుండగా మనకి చింతెందుకు? ఆయన తీర్చలేని బాధ ఏమైనా ఉందా? ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ప్రతి పరిస్థితిని మార్చగల దేవునిపై ఆధారపడదాం. ఆయన మన అవసరాన్ని తీర్చగలడు, మనల్ని పోషించగలడు. కేవలం శరీర అవసరాలకు మాత్రమే ఆయన్ను ఆధారం చేసుకొనక మన ఆత్మలను నిత్య జీవానికి, పరలోకం వరకు మార్చగల దేవునిపై ఆధారపడదాం. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. నా పేరు షైత్కా. నేను ఇప్పుడు చెప్పబోయేది టీ ఫర్ ట్రూత్. ట్రూత్ అంటే సత్యం. సత్యమే మనకు ఆధారం. నేను సత్యము అని పలికిన దేవుడు మన యేసు ప్రభువు. ఆయన వాక్యం సత్యమైనది. ఆయన మాట తప్పనివాడు. ఆయన గుణలక్షణాలలో మరొక విశేషమైనది సత్యం. ఆయనని నమ్మి ఉన్న మనం ఆ సత్యాన్ని అలంకారంగా ధరించుకుందామా? ఆయన మాటల్లో క్రియల్ని, మాటని సత్యంగా గ్రహించావా? థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. నా పేరు సన్నీ. ఎం ఫర్ మెర్సిఫుల్. జాలి, దయ, కనికరం గల దేవుడి గురించి చెప్పబోతున్నాను. జాలి, దయ, కనికరం గల నిలువెత్తు నిదర్శనం యేసు ప్రభు. ఆయనలో ఉన్న కనికరాన్ని వేలెత్తి ప్రశ్నించలేం. ఎందుకంటే ఆయన మన మీద కనికరపడ్డాడు కాబట్టి. పాపాలతో ఇవ్వబడుతున్న మన కోసం దివి నుండి భూమికి దిగి వచ్చాడు. సాధారణ మానవ జీవితం జీవించాడు. తనను అవమానిస్తూ చిత్రహింసలు పెడుతున్న సైతం భరిస్తూ క్షమించేంత గొప్ప జాలి కలిగిన మనసు యేసు ప్రభు. మన కష్టం చూసి ఆయన సంతోషపడడు. క్షమించమని కోరితే త్రోసివేయడు. ఈ క్రిస్మస్ నీకు ఒక అవకాశం. ఆ దయామయుని ఆశ్రయించు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. నా పేరు అస్మిత. నేను చెప్పబోయేది ఏ ఫర్ ఆల్ మేటీ గాడ్, అద్వితీయ అత్యున్నతమైన దేవుడి గురించి నేను చెప్పబోతున్నాను. అత్యున్నతమైన దేవుడు అతి సాధారణ మనిషిగా భూమి మీదకి రావడం నిజంగా ఆశ్చర్యం. ఈ లోకంలో కొంతకాలం మాత్రమే అధికారం ఉండే నాయకులకు
అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది మనిషి చేరలేని, కనీసం ఊహించలేని పరలోకంలో ఉండే దేవుడు తన స్థాయిని తగ్గించుకొని నిన్ను నన్ను సమీపించాడు. ఆయన ప్రేమను చులకనగా చూడవద్దు. ఆయన ఉండే పరలోకంలో నిన్ను నన్ను వారసులుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. నా పేరు జెస్సీ. ఎస్ ఫర్ సేవియర్స్, రక్షణ ఇచ్చే దేవుడు. క్రిస్మస్ క్రీస్తు పుట్టికతో సంపూర్తి కాదు, ఆయన రక్షణ కార్యముతోనే దాని యొక్క సంపూర్ణత. దేవుడు ఈ భూమి మీద జన్మించింది మన పాపాల నుంచి విడిపించడానికి, మన బలహీనం నుంచి విమోచించడానికి, మనం మంచి మార్గంలో జీవించడానికి. ఇవేమి అంత సులభమైన విషయాలు కాదు. ఆయన మన పాపాల నుంచి విడిపించడానికి సిలువలో బలియోగమయ్యి రక్తం చిందించారు. ఈ రక్షణలో మనం ఎలాంటి వెళ్ళ చెల్లించ అవసరం లేదు. మన ఆత్మ ఇంకా ఈ క్రిస్మస్ దగ్గరే ఆగిపోతే మన ఆత్మకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి నిజమైన మీ క్రిస్మస్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారా? థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వింత గొలిపెను అద్భుత తారను గాంచిరి ఆకాశమున వింత గొలిపెను అద్భుత తారను గాంచిరి పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు పాడుడి గీతములు హల్లెలూయా నీతుడి నాదములు హల్లెలూయా
శుభవార్త చెప్పబోదాము పోదాము పోదాము పయనమోదాము శుభవార్త చెప్పబోదాము శ్రీయేసన్ననట రాజులకు రాజువట శ్రీయేసన్ననట రాజులకు రాజువట రాజులందరికయో యేసే రాజువట రాజులందరికయో యేసే రాజువట పదరా హే పదరా పోదాము రన్న శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్న 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 మెరీ క్రిస్మస్ సాంగ్. మెరీ క్రిస్మస్. chào đón đây Vũ Phúc. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year.
అందరికీ వందనాలు. నా పేరు దర్శన్. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కీర్తన 15. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన నీ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అట్టివాడు తన నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతను ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నిరపదారిని చెరుపుటకై లంచం పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికీ కదల్చపడడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు కె సరజిత్. మత్తయ్య 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్నేహా ప్రకాష్. యెషయా 9:6. యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మై నేమ్ ఇస్ ప్రిన్సి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారును కనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదను. మత్తయి 1:22. అందరికీ వందనాలు. నా పేరు నిత్యత. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారామే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. థ్యాంక్ యూ. నేలేనాథుడు వెలిసాడు నా మెస్సయ్యా. లోకాల నేలేనాథుడు వెలిసాడు నా మెస్సయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలో నా యేసయ్యా. మదిలో నిండుగా ఓ పండుగా తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమా
ఈనాడే జన్మించే లోకాల నేలే నాథుడు వెలిసాడు నా మెస్సయ్యా దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా గొల్లలంతా గంతులేసి సందడి చేసిరి దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరేనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరేనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాథుడు వెలిసాడు నా మెస్సయ్యా దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా సంతోషమే మహదానందమే ఇలా వచ్చింది ఆ సంబరం సమాధానమే ఇలా నీ కోసమే దిగి వచ్చింది ఆ ఈ దినం వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను ఓ పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైనా ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాథుడు వెలిసాడు నా మెస్సయ్యా లోకాల నేలే నాథుడు వెలిసాడు నా మెస్సయ్యా దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాథుడు
మనందరం స్కిట్ చూద్దాము. రామర్పాడు పిల్లలు మన ముందు స్కిట్ ప్రజెంట్ చేయబోతున్నారు. అందరూ కొంచెం సైలెంట్గా ఉంటే మాటలు వినిపిస్తాయి. ఇందాకటి వరకు మ్యూజిక్ కాబట్టి డాన్స్ చేశారు. ఇప్పుడు స్కిట్ అందరికీ చక్కగా అర్థం అవ్వాలి కాబట్టి పేరెంట్స్ విశ్వాసులందరూ కొంచెం సైలెంట్గా మాట్లాడుకోండి. స్కిట్ చూద్దాం. అందరికీ వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. పోయిన క్రిస్మస్లా కాకుండా ఈ క్రిస్మస్ మనం చాలా స్పెషల్గా చూడాలి. పోయిన క్రిస్మస్లా కాకుండా ఈ క్రిస్మస్లో మనం దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళలాగా అలాగే గణపరిచేటట్టు ఈ క్రిస్మస్లో మనం కష్టపడి పనిచేద్దాం. అలాగే పాస్టర్ గారు. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చారు, అందుకు మీకు వందనాలు. రానున్న క్రిస్మస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మీకు మహిమకరంగా ఈ క్రిస్మస్ని చూసేటట్టు మీరు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అమ్మయ్యా అయిపోయింది. ఏవో ఈరోజు ఆదివారంగా ఏం తమ్మంటావు? మా గోదావరి ఫేమస్ పులుసు తీసుకురండి, తిని చాలా రోజులు అవుతుంది. అది తెమ్మంటావా? ఆయ్ సరే నేను తెస్తాను. ఇవాళన్నా ఓ 2 ముక్కలు ఎక్కువ తినాలి. అసలే గోదావరి ఫేమస్ పులుసు చేప. ఒసే లచ్చి ఎక్కడున్నావే? అబ్బా ఏంటి మామ్, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పా నా పేరు లచ్చి అని పిలవద్దని. ఐఎమ్ లక్కీ. నీకు నీ మేనత్తుకున్న పోలికలు ఉన్నాయే. నా అందం చూసి కుళ్ళు. సరే గాని ఎల్ల తీసుకొచ్చి అది పెట్టు. ఏది తీసుకురావాలి, ఏది పెట్టాలి? అదేనే, అది తీసుకొచ్చి అది పెట్టు. మీ ఇంట్లో కూడా మీ మమ్మీస్ అందరు ఇంతే కదా, ఏదో తీసుకురామంటారు ఏదో పెట్టమంటారు, కానీ అదేంటో చెప్పరు. ఒసే అది తీసుకురావే, రిమోట్ తీసుకొచ్చి టీవీ పెట్టవే, సీరియల్ చూడాలి కదా. ఓ అదా, ముందే చెప్పొచ్చుగా. మళ్ళీ 7:30 అయిందనుకో మీ నాన్నమ్మ వచ్చిద్ది. ఏరా సచ్చి 7:30 అయిందారా? అసలే నువ్వు కూడా కొట్టవే, కొట్టు. 60 ఏళ్ళ వయ్యారు బామ్మ సీరియల్ వచ్చింది. అయింది కొట్టు కొట్టు. 7:30 అవుతుందిగా, ఎల్లా కోళ్ళ పక్కనే కూర్చుందాం. ఏం చేస్తాం, మన పని ఇదేగా. ఇప్పుడు కానీ అది నా పక్కన ఉండాలి. దాన్ని పట్టుకొని తిప్పి 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 దాన్ని నంచేస్తా. ఏంటమ్మా ఇలా చంపేస్తావా నన్ను? అత్తయ్య గారు మీరెప్పుడు వచ్చారు అత్తయ్య గారు? అమ్మమ్మమ్మమ్మో, నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావా? నేనెందుకండి మిమ్మల్ని చంపుతాను? మీరు 100 ఏళ్ళు బతికి నన్ను వేపుకొని తినద్దు. ఆహా సరే కానీ 7 నుంచి 8 నీ సీరియల్ అయిపోయిందా? నా సీరియల్ వచ్చి చూడాలి. కుదరదు, నేను ఇవ్వను. ఈ రోజు నుంచి కొత్త సీరియల్ వస్తుంది, నేను ఇవ్వను. అన్నా అన్నీ కుదరవు. నాకు 7:30కి సీరియల్ రావాలి, చూసుకోవాలి నేను. కుదరదని చెప్పాను కదా, అర్థం కాదా? ఈ రోజు నుంచి కొత్త సీరియల్ వస్తుంది. ఆ అందమైన కొత్త సీరియల్ ఏంటో? అత్త నీ పాడి అత్త. ఓరమ్మో ఓరమ్మో, నా పాడి ఇప్పుడే ఎత్తేస్తుంది కోళ్ళు. మీ పాడు ఎవరెత్తారు? ఇప్పుడే కదమ్మా అన్నావు అత్త నీ పాడత్తా అని. నేను మీ పాడు ఎత్తుతా అనలా, అది కొత్త సీరియల్ పేరు, తెలుసుకోండి. అందుకే మరి అన్న అన్ని మాట్లాడేసి సీరియల్ పేరు అంటున్నావు. అబ్బా ఎప్పుడు చూడు నా మీదే పడతారు. మీ గొడవ నువ్వేంటి ఎప్పుడు చూసినా మా అమ్మ మీద పడతా ఉంటావా? వచ్చాడండి అమ్మ చాటు కొడుకు. నువ్వేంటి నా కొడుకు బంగారం, నా గురించే చెప్తాడు.
నువ్వేంటి ఎప్పుడు చూసినా దాంతో దెబ్బలాడతాను. ఓలమ్మోలమ్మో పెళ్ళయిందో లేదో కొడుకుని కొంగుని కట్టేసుకుని కోరలో. ఏంటి నేను కొంగుని కట్టుకున్నానా? నేను కొంగుని కట్టుకున్నానా? అందుకే మరి నా కొడుకుని వెనకాల తిరుగుతున్నాడు. చాలే చాలే వెళ్ళండి ఇంకా. అన్నా నీతో నాకు సోదెందుకు కానీ పక్కింటి అప్పలమ్మ ఉంది, గొడవ పడుతుంది చూడాలి. వెళ్ళండి వెళ్ళండి, మీ పని అదే, గొడవలు చూడటం పుల్లలు వేయడం. వెళ్ళండి వెళ్ళండి. అవును మరి నీ పని ఎందుకు చూసుకో. అప్పలమ్మ గారు ఈ కోడళ్ళందరూ అంతే. ఈ కోడల్ని దాని దినే వాళ్ళు చేసేయాలి. అప్పలమ్మ గారు అట్ట కొడితే అది పోయిద్దా? వెనక నుంచి 2 కుమ్మేయాలి అత్తయ్య గారు. అప్పలమ్మ గారు. నానమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా వచ్చి చూడు అప్పలమ్మ కోళ్ళు ఎలా గొడవ పడుతున్నారు. అయినా ఇక్కడ నుంచి ఆ నాడ గొడవ చూడవలసిన అవసరం నీకేంటి? నీకేం తెలుసు దాని గురించి? కానీ నువ్వు వచ్చి చూడు ఎలా గొడవ పడుతున్నారు. అయినా దినములు చెడ్డవు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ చెప్తుంది కదా నానమ్మ. ఎందుకు ఇలా గొడవలు చూడడం? అన్నా నీకేమన్నా ముసలి గుణం ఏమైనా వచ్చిందా ఇప్పుడే? నేను నీ వయసులోనే పెట్టడం తెలుసా? ఊరంతా తిరిగి ఎవరింట్లో గొడవ జరుగుతుందో ముందుండి 2 పుల్లలు అట్ట వేసి వచ్చేదని తెలుసా? బైబిల్లో ఉన్నదే కదా నానమ్మ. నీ అట్ట కాదు కానీ నా వయసులో నువ్వు బైబిల్ చదువుకుంది కానీ ఇప్పుడు ఎందుకు కానీ అంత కొంటే నువ్వు చూడు లేదా పక్కెళ్ళు. అప్పలమ్మ గారు నా కోళ్ళు అయితే నా కొడుకుని కొమ్ముని కట్టేసుకుంది. జాగ్రత్త, మీ ఆయన కొమ్ముని కట్టేసుకునిద్దేమో. అబ్బా నగలు లేవే, చీరలు ఉన్నాయి కానీ వాటి మీద మ్యాచింగ్ నగలు మాత్రం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? పోయిన సంవత్సరం నగలు వేసుకుందామా అంటే అవి పాత పడిపోయాయి. కొత్త చీరల మీదకి అవి మ్యాచింగ్ కావు. ఇప్పుడు ఎలాగా? పాస్టర్ గారు అసలుకే గొప్పగా చేద్దామన్నారు. నేను గొప్పగా నగలేసుకొని వెళ్ళాలి కదా. సచ్చి లచ్చి ఇటు రండి. ఏంటమ్మా? అరే షాపింగ్కి వెళ్తున్నా, నాతో పాటు మీరు కూడా వస్తారా? నా కాలేజీకి టైం అవుతుంది, నేను బయటికి వెళ్ళాలమ్మా. అబ్బా ఇప్పుడు దీన్ని అడగాల? ఇది వచ్చిద్దా? ఎప్పుడు చూడు బైబిల్ బైబిల్ అనుకుంటూ కూర్చుంటుంది. సరే అడిగి చూద్దాం, వస్తే వస్తుందిగా. కుచ్చి చెప్పమ్మా, ఏంటి పిలిచావు? వసే నేను షాపింగ్కి గుండోడు కొట్టుకు వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా? అయినా పాత సంవత్సరం బంగారం ఉంది కదా, అది వేసుకోవచ్చు కదా. అవి పాత అయిపోయినాయే, అందుకని కొత్త కొనుక్కుందామని వెళ్తున్నాను. అయినా వివేకం లేని సుందర స్త్రీకి పంది ముక్కుకున్న కమ్మ వంటిదని బైబిల్ చెప్తుంది కదమ్మా. అమ్మో అమ్మో అమ్మో, చూసారా? నవమాసాలు మోసి కని పెంచితే నన్ను పంది అంటుంది. నన్ను పంది అంటావా? అమ్మమ్మమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపొద్దున్న ఇంటి నుంచి గెంటేస్తావేమో. నాకు అర్థమైపోయింది. అయ్యో అది కాదమ్మా. ఎవ్వరూ నా మాట అర్థం చేసుకోవట్లేదు. ఎల్లు కూర్చుందాం. ఈ ఇంట్లో ఎవరేం చేస్తారో ఏమీ అర్థం కాదు. ఇంట్లో అలాంటి వాళ్ళు మనుషులు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గ్రానీని పరిచయం చెబుతున్నా, లక్కీ విత్ నాన్సరమ్మ. అమ్మా ఏంటమ్మా నేను అంత అందంగా ఉన్న స్నాప్చాట్ అది? అవును గ్రానీ. అమ్మో నేను ఎంత అందంగా ఉన్నాను. ఆ రోజులో సావిత్రి ఎంత అందంగా ఉన్నదో నేను అంత అందంగా ఉన్నాను. నేను కూడా చూసావా? ఐశ్వర్య కన్నా అందంగా ఉన్నా. అవునమ్మా చాలా అందంగా ఉన్నావే. అమ్మో ఫిల్టర్లు ఇన్ని ఉన్నాయా? అదేంటి ఒకసారి కోతి వచ్చేసింది? కోతి కాదు గ్రానీ, నువ్వే. అవునా? మరి ఏంటాడా మూతి కత్తి ఎర్రగా ఉంది? కోతి మూతి కాదు గ్రానీ, లిప్స్టిక్. ఏంటి ఎనబడట్లా? లిప్స్టిక్. ఏందో కానీ నేను మాత్రం 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నానో ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు. సరేలే. అమ్మో ఆ వయసులో ఎంత అందంగా ఉన్నానో. ఇంట్లో వాళ్ళందరికీ లాక్స్ అయిపోయినాయి. కుర్చీ ఉంది, అసలే బోరింగ్ క్యారెక్టర్. సర్లే చేద్దాంలే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్కను పరిచయం చేయబోతున్నా, పేరు కుర్చీ. ఏంటి ఏం చేస్తున్నావు లచ్చి? లాక్స్ తీస్తున్నాను అక్క. అయ్యో మళ్ళీ మొదలెట్టావా? బైబిల్ చదువుకోవచ్చు కదా కాసేపు. ఇంతే ఫ్రెండ్స్, ఎప్పుడు బైబిల్ ప్రేయర్స్ అంటూనే ఉండిద్ది. అయినా సుందరమైన అవయవాలకి అధిక సుందరం అక్కర్లేదని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు నా లాక్స్ అన్ని పాడు చేసేసి వచ్చి నా మాట విను. చూసారా అండి, ఎవ్వరు నా మాట అర్థం చేసుకోవట్లేదు. ఈసారి పెన్షన్ డబ్బులు వచ్చినాయి. అస్తే చంద్రబాబు గారు 4,000 ఇచ్చారు. లెక్కెట్టుకోవాలి కరెక్ట్గా ఉన్నాయో లేవో. 150, 160. అబ్బా బెట్టింగ్ డబ్బులు సెట్ అవ్వలేదే. ఈ ముసలి లేదా లెక్కేస్తుంది, వెళ్ళి గుంజుదాం. ఏంటో ముసలి ఈరోజు అంత అందంగా ఉన్నా? అవునా? నా మనోడు బలి చెప్పేసాడు మాట. అయినా అసలు తాతికి ఎలా జరిగావే నువ్వు? ఏ ఎన్టీఆర్నో చేసుకుందామంటే మీ తాతయ్య దొరికాడు, ఏం చేయను? అవునా?
అయితేలే కానీ క్రిస్మస్ వస్తుంది, బట్టలు కొనుక్కోవాలి, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వు. ఎరగొంటాడా నీ కాకి ఎవరికి ఇస్తారా? నా మనవడు తీసుకోరా డబ్బులు. సరే. మీ అక్కలిద్దరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వే ఉండి చూసుకో, జాగ్రత్తగా చూసుకో అయ్యా. సరే సరే. నా మనవడు బంగారం, జాగ్రత్తగా చూసుకోరా. ఎస్, బెట్టింగ్ డబ్బులు సెట్ అయింది. ఏంట్రా ఏదో బెట్టింగ్ అంటున్నావేంటి? నేను మా ఫ్రెండ్స్తో బెట్టింగ్ గేమ్ ఆడాలి, నాకు డబ్బులు లేవు, అందుకే నాన్నమ్మని అడిగితే ఇచ్చింది. అబ్బో స్టార్ట్ చేసావా ఇంకా గేమ్స్ అవి అని? కాసేపు బైబిల్ చదువుకోవచ్చుగా, జ్ఞానమైన పెరిగిద్ది. అబ్బా సాయంత్రం చదువుకుంటాలే అక్క. అయినా అల్లరితో కూడిన ఆటపాటలు నెరవేర్చే వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు పొద్దున్నే లేస్తే చాలు బైబిల్ అంటావు. అరే నా మాట వినరా? చూసారా అండి, పెద్దవాళ్ళు నా మాట అర్థం చేసుకోవట్లేదు, చిన్నవాళ్ళు నా మాట అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ ఆత్మల రక్షణ కొరకే కదా నేను చెప్తుంది. హలో ఆదిత్య గారు, కరెన్సీ నగర్లో ఆ సైడ్ కొనేయండి, సింగ్ నగర్లో కూడా కొనేయండి. ఇవన్నీ మనం స్టాక్లో పెట్టి ఒక్క రోజులో కోటేశ్వరం అయిపోవాలి. నాన్న ఏంటి ఏదో కొంటున్నావంట? నేను సైట్స్ కొని స్టాక్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్నా. అయినా మనకున్న చాలు కదా నాన్న, ఇంకెందుకు ధనంపై ఆశ చూపిస్తున్నావు? ధనంపై ఆశ అంటే రేపొద్దున మీకు పెళ్ళిళ్ళు చేయాలా, మీకు కట్నం ఇవ్వాలా, లేదంటే ఈ భారం మొత్తం నా కొడుకు మీద పడిద్ది. అయినా ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలమని బైబిల్ చెప్తుంది కదా. ఏంటి నువ్వు నా ముందు పెరిగి నాకు సలహాలు ఇస్తున్నావా? సరే కానీ క్రిస్మస్ పార్టీకి ప్లానింగ్ చేయాలి, వెళ్ళి ఇంట్లో వాళ్ళని పిలు. అందరూ రండి, నాన్నగారు పిలుస్తున్నారు. యారా నీకేం కావాలరా? క్రిస్మస్ వస్తుంది కాబట్టి మీ అందరిని మంచిగా ఫోటోలు తీయాలి, నాకు మంచి ఐఫోన్ కావాలి. నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారా? నీకేం కావాలి? నాకు మేకప్ కిట్ పాడైపోయింది డాడీ, కొత్త మేకప్ కిట్ కావాలి. అందంగా ఉంటేనే కదా దేవుణ్ణి మహిమపరుస్తాను. నీకేం కావాలి? నేను పాత సంవత్సరం బట్టలు వేసుకుంటా కానీ నాకు కావాల్సిన అమౌంట్ ఇస్తే నేను దాన్ని పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఏంటి పేదవాళ్ళకి హెల్ప్ చేసి నువ్వు పెద్దదానిలాగా ఉంటావా? పాత బట్టలు వేసుకుంటావా? క్రిస్మస్ పార్టీలో నా పరువేం కావాలి? అయినా క్రిస్మస్ అంటే పేదవాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి సువార్త చెప్పడమే కదా నాన్న. అబ్బా నీకు చెప్పి వేస్ట్లే. నీకేం కావాలి? నాకు మంచి బంగారం కావాలి. నీకేం కావాలమ్మా? నాకా సంతోషయ్య గారు చెప్పారుగా, గ్రాండ్గా చేయమని ఓ పట్టు చీర కొనిచ్చి ఈ వీధిలో ఉన్న ముసలి గ్యాంగ్ అందరూ వస్తారు, ఓ ముద్ద పెట్టి మొక్క పెట్టి చాలు. ఏంటి మీ ముసలి గ్యాంగా? అయితే నేను మా కోడలి గ్యాంగ్ పిలుస్తా. ఏం చేస్తారు వచ్చి కోడల్లో? మీ ముసలోళ్ళు ఏం చేస్తారు? వచ్చి మూలకరం తప్ప. ఆపండి మీ గొడవ, ఎప్పుడు చూసినా గొడవ పడతానే ఉంటారా? అయినా బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసా? నాకు ఆ బడ్జెట్ గిడ్జెట్ అంతా తెలియదండి. ఆ ముసలి గ్యాంగ్ వస్తే నేను మా కోడలి గ్యాంగ్ని పిలుస్తా. అయినా నీకలా తెలిసిద్దిలే, నువ్వు చదువురాని మొద్దువుగా. ఏంటి నేను చదువురాని మొద్దునా? మీకేం తెలుసు నా చదువు గురించి? మా నాన్నగారు నన్ను 10వ తరగతి చదివించారు తెలుసా? 10వ తరగతి 4 సార్లు చదివా. మీకేం తెలుసు? చూసారా, 10వ తరగతి 4 సార్లు చదివిందంట. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను 10వ తరగతి 10 సార్లు చదివాను. 11వసారి చదువుదాం అనుకున్నాను, కానీ స్కూల్ వాళ్ళు గెంటేశారు. అయినా మిమ్మల్ని కాదు మా నాన్నగారిని అనాలి. ఆ కాలంలో రాజమండ్రిలో ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, డబ్బు ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు, మహేష్ బాబు లాగా హైట్గా వైట్గా అని చెప్పి వాళ్ళందరినీ వదిలిపెట్టి మీకు అంటగట్టారు నన్ను. ఓసే నా కొడుకేం తక్కువ అనుకున్నావా నువ్వు? మారు నా కొడుక్కి ఎంతమంది వచ్చి తెలుసా? బెజవాడ అంటే అందగత్తలందరూ ఆడే ఉంటారు. ఐశ్వర్యరాయ్ కంటే అందగత్తలందరూ నా కొడుకు వెనకాల వచ్చాడు తెలుసా? మరి వెళ్ళి వాళ్ళకే చేయకపోయారా? నాకెందుకు చేశారు? అవును మరి అందుకే మరి నువ్వు వెళ్ళి నా చెప్పుకోవాల్సింది ఆడికి చేయించుకోవచ్చు. అక్కడ పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారు అంట. బైబిల్ నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ స్తుతించెదరు, మేము నా ఇల్లు నా ఇంటి వారందరూ మా అందరికీ వందనాలమ్మా. వందనాలు పాస్టర్ గారు. మీ కుటుంబాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మిగతా కుటుంబాలు ధనాపేక్ష అలాగే మిగతా వాటి మీద ఉంటే మీరు మాత్రం దేవుని స్తుతిస్తున్నారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు ఇంతేనండి. అదే అమ్మ చూస్తున్నాను. సరే అమ్మ, నేను వేరే ఇంటికి కూడా వెళ్ళాలి. పాస్టర్ గారు కొంచెం పులుసు వండాను, కొంచెం ముద్ద తిని వెళ్ళండి. లేదమ్మా నేను తినలేను. అయ్యో సరేలేండి పాస్టర్ గారు. సరే ఉంటానమ్మా.
గుణవంతురాలైన భార్య అంటే ఎలాగే ఉంటుందేమో. సరే పదరా, మనం వేరే ఇళ్ళకి కూడా వెళ్ళాలి. 23rd క్రిస్మస్ పార్టీ. హాయ్ గాయస్, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అక్కడ కాల్చరా, బ్యాక్ సైడ్ అక్కడ అక్కడ కొట్టు కొట్టు అని కొట్టు అక్కడ కొట్టు. అరే సచ్చి లచ్చి వెళ్ళి మీ గదుల్ని డెకరేషన్ చేసుకోండి రా పొండి. సరే అమ్మా. ఇది వెళ్ళదు కానీ వసే వెళ్ళి అటు పక్క వెళ్ళి ప్రార్థన చేసుకొని నేను ఊడ్చుకోవాలి. హలో కాంతమ్మ గారు, సాయంత్రం మన ఇంటికి వచ్చేయండి తొందరగా. సాయంత్రం క్రిస్మస్ పార్టీ ఉంది, మర్చిపోద్దు. మన బ్యాచ్ అందరినీ తీసుకొచ్చేయండి. మంచి నగలు, బ్రాండెడ్ చీరలు వేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. ఇంతకీ నేను సాయంత్రానికి కేక్ ఆర్డర్ ఇచ్చానా? అమ్మో బాబు ఇవ్వలేదు. అరే సచ్చి సచ్చి, ఏంటమ్మా? అరే సాయంత్రానికి కేక్ ఆర్డర్ ఇవ్వడం మర్చిపోయారా? పోయి తీసుకురా. సరే అమ్మా. అయ్యా అయ్యా, మా కుటుంబం పట్ల నేను క్షమాపణ అడుగుతున్నా తండ్రి. అయ్యా అయ్యా, క్రిస్మస్ అంటే వాళ్ళు భౌతిక ఆనందం అనుకుంటున్నారు ప్రభా, వాళ్ళని దయతో క్షమించు ప్రభా. హలో హలో, ఎవరు? మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, ఏంటి? హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా రండి. ఏంటి సచ్చికి యాక్సిడెంట్ అయిందా? ఓలమ్మో, ఏంటి? నా కొడుకు యాక్సిడెంట్ అయిందా? నా మనవడా, అయ్యో నా కొడుకు, అయ్యో తొందరగా పదండి, రండి. కుర్చీ రావే. నడవండమ్మా, హాస్పిటల్కి వెళ్దాము. అయ్యో నా కొడుకు. అరే సచ్చి, అయ్యో మనవడా, జాగ్రత్త చూసుకో అన్నానయ్యా. ఆపరేషన్ అయితే చేసాము, మీరైతే దేవుడి మీద భారం వేయాలి. అయ్యో దేవుడా, అయ్యా అసలు నువ్వు ఉన్నావా? ఇలాంటి క్రిస్మస్ పార్టీ అప్పుడు ఏంటి గౌరవం? అసలు నువ్వు దేవుడివేనా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నా కొడుకుని బ్రతికించు. అయ్యా మనవాడిని చూసుకో అయ్యా దేవుడా. అమ్మా నాన్న, నేను మీకు ఒక మాట చెప్పొచ్చా? చెప్పు. మీకంటే వయసులో చిన్నదాన్నే కావచ్చు, కానీ దేవుడు మనకు ఎటువంటి కీడు తలపెట్టడమ్మా. మనమే దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యి సాతానికి దగ్గర అయ్యి మన కీడుల్ని మనమే తెచ్చుకుంటామమ్మా. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆయన్ని క్షమాపణ అడుగుదాము. పాస్టర్ గారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన కళ్ళు కప్పి ఆయన్ని మోసం చేసావమ్మా. ఇప్పటికైనా దేవుడిని క్షమాపణ అడుగుదాం. ఆయన క్షమించే దేవుడు. అవునే, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. మా వయసులో చిన్నదానివే అయినా మంచి మాటలు చెప్పావు, మాకు మంచి రియలైజేషన్ ఇచ్చావు. ఇప్పుడు దాకా నగలు అయ్యి అనుకుంటూ మోసులుపోయా. నిన్ను కూడా చాలాసార్లు తిట్టానే, నన్ను క్షమించే. మిమ్మల్ని కూడా చాలాసార్లు తిట్టానండి, మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు. వాళ్ళ నన్ను క్షమించమ్మా, నిన్ను కూడా 100 మాటలు అన్నానమ్మా, క్షమించమ్మా. సరే అమ్మ, పాస్టర్ గారికి ఫోన్ చేయమంటావా? చెయ్యి. హలో పాస్టర్ గారు. హలో అమ్మా. ఇలా మా సచ్చికి యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు, మేము పలానా హాస్పిటల్లో ఉన్నాం పాస్టర్ గారు, తొందరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నానమ్మా. క్షమించండి పాస్టర్ గారు, క్షమించండి పాస్టర్ గారు, మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు. ఇక క్షమాపణ అడగాల్సింది నన్ను కాదమ్మా, దేవుడే కనికరపూర్ణుడు. ఆయన్ని కనికరం అడిగితే ఖచ్చితంగా మనకి క్షమాభిక్ష పెడతాడు. అలాగేనండి. మనం ఎలాగైనా సచి కోలుకునేటట్టు మనందరం ప్రార్థన చేద్దామండి. సరే పాస్టర్ గారు. ఆపరేషన్ సక్సెస్ అయింది, ఏం వరి అవ్వమాకండి. అమ్మయ్యా, నా కొడుకు బ్రతికాడు. నా మనవడు బతికాడు ఇవాళ. అమ్మయ్యా. 25th క్రిస్మస్. ముందుగా ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. ఈరోజు మనం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే మనం భౌతికంగా ఆనందించడం కాదు, కానీ క్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసం ఆ సిలువలో ప్రాణాలు పెట్టాడన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. క్రీస్తు
స్టార్ మన ఇంటిపైన వెలగడం కాదు కానీ క్రీస్తు ఇల్లు అయిన మన హృదయంలో వెలిగినప్పుడే అది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్లో మనం పేదవారికి సహాయం చేయిస్తే అదే నిజమైన క్రిస్మస్ అవుతుంది. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఇట్లు ప్రేమతో సంతోషమయ్య గారు. అందరూ క్రిస్మస్ సరిగ్గా చేసుకోండి. కిస్మిస్ పార్టీ మంచిగా చెయ్యాలి. పాస్టర్ గారు చెప్పారుగా. సంతోష్ అయ్య గారు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. దయచేసి హలో మైక్ దయచేసి గమనించండి. ఉండగలిగిన వాళ్ళు ఉండండి, అంటే ఓర్చుకోగలిగిన వాళ్ళు. ఆల్రెడీ పైన కొంతమంది భోజనం చేస్తున్నారు, కింద కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద వయసు వాళ్ళు, మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కింద భోజనం చేసి అందరూ వెళ్ళండి. భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మీ కొరకు చాలా రైసు, చాలా అద్భుతమైన టేస్ట్తో ఓకే ఆల్రెడీ తినేసాను కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇదే లాస్ట్ వన్. మరలా మనం 25వ తారీఖు ఉదయం 9:30కి కలుసుకుందాం ఇక్కడ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈజ్ మోక్షితారాణి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. మై నేమ్ ఈజ్ సుధశ్రీ. కన్యక గర్భవతియే కుమారుని కని తనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన. యెషయా 7:15. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఈజ్ సుమశ్రీ. యెషయా 9:2. చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. థ్యాంక్ యూ. సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. సూర్యుడు ఉదయించన్, కారణ జన్ముడు కదిలొచ్చన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్. పాపము నుండి విడిపించన్, నిన్ను నన్ను రక్షించన్.
అందుకే చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. జ్ఞానులు దేవుని తారను చూచి, బాలుడు యేసుని యొద్దకు వచ్చి. జ్ఞానులు దేవుని తారను చూచి, బాలుడు యేసుని యొద్దకు వచ్చి. ఆనందముతో పూజలు చేసి, సంతోషముతో కానుకలిచ్చి. ఆనందముతో పూజలు చేసి, సంతోషముతో కానుకలిచ్చి. కాబట్టి చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. చేద్దామా పండుగ చేద్దామా, యేసు ప్రభుని ఆరాధిద్దామా. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. నీతి సూర్యుడు ఉదయించెన్, కారణ జన్ముడు కదిలొచ్చెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. పాపము నుండి విడిపించెన్, నిన్ను నన్ను రక్షించెన్. చేద్దామా పండుగ చేద్దామా,